హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీ గురువారం రోజున మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో, బలంగా ఏ కోరిక అయితే మిమ్మల్ని చాలా రోజులుగా ఆ యొక్క కోరిక నెరవేరితే బాగుండని చెప్పేసి నిరాశ అనేది చెందే విధంగా మీరు ఆ యొక్క కోరిక ఈ రోజున నెరవేరబోయేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితానికి ఈ రోజున చాలా కీలకమైనటువంటి రోజు. ఈ వ్యక్తి ఊహించినటువంటి పాత్ర ఈ రోజున ముఖ్యంగా పోషించబోతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి? ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కార్యదీక్షతను కలిగి ఉంటారు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా వీరి వంతుగా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. ఇక అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మీ యొక్క మనసులో ఏదైతే ఒక ప్రశ్న అనేది తప్పకుండా ఉంటూనే ఉంటుంది కదండి. అంటే ఏదైనా కానీ నేను తప్పు చేశానా, లేదంటే నా కర్మ అంతా కూడా ఇంతేనా, ఎందుకు నా యొక్క జీవితం ఈ విధంగా నేను అనుకున్నటువంటి ఒకటైతే ఇంకొకటి జరుగుతుంది, నా యొక్క కష్టమంతా కూడా వృధాగా అయిపోతుంది, ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది రావటం లేదు, ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నా యొక్క నమ్మకం అనేది ఎవరికి కూడా అర్థం కావటం లేదు, ఎంత ప్రేమ చూపిస్తున్నా ప్రతిఫలం అనేది దక్కడం లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. అయితే అదంతా కూడా మీ తప్పు అయితే కానే కాదండి. మీ యొక్క బలహీనత కూడా కాదు. ఇది గ్రహాల యొక్క పరీక్ష. కాబట్టి ఒక గట్టి పరీక్ష అనేది భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు దానిని మనం కట్టుబడి ఉండాలి, తప్పదు. అయితే మీరు చాలా ఓర్పుగా పట్టారు. మీ యొక్క ఓర్పుకు, మీ యొక్క సహనానికి, మీ యొక్క నిజాయితీకి, త్యాగానికి ఇటువంటివన్నీ కూడా భగవంతుడైతే తూకం అనేది వేశాడు. మీరు ఎంత ఎక్కువగా ఏడ్చారో, నిద్ర లేనటువంటి రాత్రుళ్ళు గడిపారో, ఎవరికీ కూడా చెప్పుకోలేనటువంటి ఎన్ని బాధలు మీరు మోసారో మీ యొక్క కళ్ళకు మీకు తప్ప ఎవరికీ కూడా కనిపించలేదు. అందరి పట్ల కూడా మీ యొక్క సానుభూతితో వ్యవహరించారు. మీరెప్పుడూ కూడా తప్పుడు మార్గంలో నడవలేదు. అందుకే ఇప్పుడు భగవంతుడు మీకు ఎన్నో రకాల మార్గాలను ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఈ రోజున మీపై ఉన్నటువంటి పని భారం తగ్గిపోబోతుంది. భారమైనటువంటి ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా మీ నుండి దూరం కాబోతున్నాయి. ఈ రోజున మీపై ఉన్నటువంటి పనివారం అంతా కూడా దూరం కాబోతుంది. మీ యొక్క ఈ రాశిలో ఈ రోజున ఒక అద్భుతవంత గురుగ్రహ ప్రభావం అనేది మీకైతే బలంగా ఉండబోతుంది. మరి అదంతా కూడా ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు ఈ రోజు అంతా తోడై మీకు ఉన్నటువంటి పనుల్లో విజయం అనేది సాధించడం ఖాయం. ఎంతకాలం మీకు అడ్డంగా నిలిచినటువంటి కొన్ని యొక్క ఈ గ్రహాలు ఈ రోజున పూర్తిగా బలహీనపడబోతున్నాయి. ఎంతకాలం తక్కువగా అంచనా వేసినటువంటి వ్యక్తులు నిశ్శబ్దంగా మీ నుండి తొలగిపోబోతున్నారు. మీ మీద నమ్మకం లేనటువంటి వారు మీ దగ్గరికి రావాలనేసి వస్తున్నారు. అయితే ఈ రోజున బాగా పరిశీలిస్తే ఒకసారిగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే ఒక చిన్న నిజమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్కీగా ఈ రోజున మీ యొక్క విధి అనేది కొంత మార్పు అనేది కనిపించబోతుంది. అంటే భరించినటువంటి ప్రతి ఒక్క బాధకి ఈ రోజున కొంచెం సమాధానం అనేది దొరుకుతుంది. మీరు ఓడిపోయినట్లుగా మీకు అనిపించినప్పటికీ కూడా ప్రతి క్షణం మీరైతే నిజాయితీగానే ఉన్నారు. నిజానికి మీరు దగ్గర అవుతూనే వస్తున్నారు. అయితే
ఈ విషయం మీరు తెలుసుకోబోతున్నారు. మీరు ఒక తుఫాన్ లాంటి వార్త అనేది ఈరోజైతే మీరు తప్పకుండా వింటారు. అయితే ఈ యొక్క తుఫాన్ లాంటి వార్త అనేది నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆనందపరచడానికే నేరుగా వస్తుందన్నమాట. మరి ఈ రోజున మీరు తుఫాన్ లాంటి వార్త అనేది మీరు వినబోతున్నారు. ఆ యొక్క వార్త మీ యొక్క జీవితంలోకి వచ్చి మిమ్మల్ని మరింతగా ఆనందపరుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క ఊహకు అందనటువంటి తుఫాన్ లాంటి వార్త మీరు వినబోతున్నారు. ఆ యొక్క వార్త మీరు ఆశించినటువంటి రూపం కాకపోవచ్చు, కానీ అదంతా కూడా మీ యొక్క జీవితానికి చాలా అవసరం. మరి యొక్క వార్త విన్న క్షణంలో మీ చేతులు కాళ్ళు పూర్తిగా వణికిపోతాయి. మీ గొంతంతా కూడా ఆగిపోతుంది. మీ యొక్క మనసులో ఒక్కసారిగా గతం మొత్తం కూడా తిరిగినట్లుగా అనిపిస్తుంది. అసలు ఇదంతా కూడా మంచి వార్త, లేదంటే భయపడాలా అనేటటువంటి సందేహం అనేది కలుగుతుంది. అయితే కాస్త కొన్ని గంటల తర్వాత, లేదంటే రేపటి రోజున మీకు అంతా కూడా అర్థమైపోతుంది. ఇదంతా కూడా జరిగితే నేను ఇంతకాలం తప్పుడు తావులోనే ఉండేవాడినేమో అనేసి చెప్పేసి ఈ యొక్క వార్త మీకంతా కూడా చెప్పినటువంటి వ్యక్తి ద్వారా కూడా మీరైతే అర్థం చేసుకుంటారు. లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా ఈ యొక్క వార్త అనేది రావచ్చు, లేదంటే ఒక మెసేజ్ రూపంలో రావచ్చు. కొంతమందికి పాతగా ముగిసిపోయినటువంటి ఒక తలుపులు ఒక్కసారిగా తెరుచుకునే విధంగా ఆ యొక్క అవకాశాలు అనేవి కలగవచ్చు. కొంతమంది ఎప్పటి వరకు ఎదురు చూడనటువంటి అవకాశాలు ఈ రోజున మీకైతే కనిపిస్తూ ఉన్నాయి. మరొక వార్త అనేది మీ యొక్క జీవితాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, తర్వాత మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. అయితే ఒక వార్త అనేది మీ యొక్క జీవితంలో ఏ విధంగా ప్రభావితం అనేది చూపించబోతుంది అంటే ఇదంతా కూడా మీరైతే నమ్మలేరు. ఇక ఈ యొక్క భయపడడానికి కాదు, ఈ గొప్ప సంకేతంగా, ఒక మంచి సంకేతంగా ఇటీవల మీ ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి మార్పు కూడా మొదలవటం మీకైతే ఖచ్చితంగా చూస్తూ ఉండవచ్చు. అంటే మీరు ఒంటరిగా ఉన్నా కానీ, లేదంటే ఎవరితో ఉన్నట్లుగా మీకైతే అనిపించడం, నిద్రలో అర్థం లేనటువంటి కలలు, లేదంటే స్పష్టంగా గుర్తుండిపోయేటటువంటి కలలు, ఇంట్లో ఒక మూల నుండి ఇంకొక మూలకు ఎవరో నడుస్తున్నట్లుగా ఏదో ఒక తెలియనటువంటి భావన, ఇదంతా కూడా మీ యొక్క ఊహకు కానే కాదు. ఇదంతా కూడా నెగిటివ్ శక్తి కూడా కాదు. ఇదంతా కూడా మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుతున్నటువంటి దైవశక్తి. మీరు అనుకున్నది అంటే అనుకునే ఉంటారు, నా ఇంట్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఎప్పుడైనా కానీ అనుకున్నారా? ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు అనేది జరగడం స్టార్ట్ అయిపోయింది. ఒక మంచి శుభం అనేది జరగబోయే ముందు కొన్ని అన్నీ కూడా శుభశక్తులు కథలకైతే మీకైతే ఖచ్చితంగా కనపడతాయి. ఇది ఇంతకాలం కూడా మీ యొక్క బాధను, అలాగే మీకు తెలియనటువంటి ఒక నిరాశను గమనించుకున్నటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం ఇప్పుడు మీకు సహాయం అనేది చేయడానికే దగ్గరగా వస్తుంది. మీ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని పూర్తిగా తొలగించిపోతుంది. అలాగే మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టిని అన్నీ కూడా తుడిచివేస్తుంది. అందుకే కొన్ని పాత వస్తువులు కూడా ఇటీవల కాలంలో పగిలిపోతూ ఉండటం, లేదంటే మీరు గమనించి ఉండవచ్చు. అలాగే కొన్ని పాత బంధాలు కూడా మీ నుండి దూరం అవటం, కొన్ని పాత అలవాట్లు మీ నుండి విడిచిపెట్టడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉండవచ్చు. అయితే ఇది ఎంతగా పూర్తిగా నష్టమైతే కానే కాదు. ఇదంతా కూడా కేవలం ఒక మంచి ఆనందకరమైనటువంటి గొప్ప శక్తి అని కూడా చెప్పుకొని మీరైతే ఖచ్చితంగా నమ్మాలి. ఈ సమయంలో ఈ రోజున భయపడవలసిన ఏమీ లేదు. భయపడకండి, అలాగే భయపడి నిలిచిపోకండి. నిశ్శబ్దంగా అన్ని విషయాలు కూడా స్పష్టంగా గమనించండి. ఇదంతా మీ జీవితంలో యాదృచ్ఛికంగా జరగడం లేదు. గత కొన్ని రోజులుగా జరుగుతూనే వస్తున్నటువంటి ప్రతి ఒక్క చర్య అని చెప్పాలి. ఈ యొక్క విషయాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అంతేకాదు, ఈ యొక్క వ్యక్తి మీ యొక్క గతానికి లింక్ అయినటువంటి వారు కావచ్చు, లేదంటే మీ యొక్క భవిష్యత్తుకి ద్వారం తెరవబోతున్నటువంటి వ్యక్తి అయి కూడా కావచ్చు, లేదంటే మీకు మొదటగా ఆ యొక్క వ్యక్తినైతే నమ్మరు, అలాగే పట్టించుకోరు. కానీ వారి యొక్క మాట తీరు మీ యొక్క గుండెల్లో ఒక గాయంలా తాకుతుంది, లేదంటే వారి యొక్క మాటలు మీకు ఒక
గొప్ప సలహాలుగా కూడా అనిపిస్తాయి. ఎందుకంటే వారు చెప్పేది నిజం. ఆ యొక్క వ్యక్తి మీకు సలహా అనేది ఎవరు మీకు తప్పుగా అంటే ఒక తప్పు అనేది చెప్పేసి ఒక చిన్న సలహా అనేది ఇస్తారు. కేవలం ఒక విషయం అనేది చెబుతారు. మీరు ఇప్పటి వరకు చూసినటువంటి దారి తప్పని చెప్పేసి కొంతమంది వ్యక్తుల యొక్క సహనం మీకు అంతా కూడా ఆ దారి మంచిది కాదని చెప్పేసి ఆ యొక్క సలహా అనేది ఇస్తారు. అయితే ఆ యొక్క సలహా వల్ల మీరు కొంచెం రిలీఫ్ అవుతారు. అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క అబద్ధం అనేది బయటపడబోతుంది. మరి ఆ యొక్క వ్యక్తి మీ యొక్క జీవితంలోకి శాశ్వతంగా ఉండకపోవచ్చు. కానీ అతను ఇచ్చేటటువంటి ఆ యొక్క అంటే పని మీ యొక్క జీవితాన్ని సరిదిద్దడం కోసం రాబోతున్నారు. మరి ఆ తర్వాత వారి యొక్క జీవితంలో అంటే మీకు వీరి ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాలన్నీ మీకు ఊహకు అందనటువంటి స్థితిలో ఉండబోతున్నాయి. ఇదంతా కూడా మీ యొక్క జీవితం అంతా కూడా మారిపోతుంది. అంటే అది మీ యొక్క చేతుల్లోనే ఉంటుంది. మీరు చేసినటువంటి పనుల వల్ల మీ యొక్క ఆలోచనల వల్ల కూడా ఉంటుంది. మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు అనేటటువంటి ఈ యొక్క తెలియనటువంటి వ్యక్తి ఎందుకు రాబోతున్నారు, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఊహించినటువంటి సమయంలో ఈ రోజున మీ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టబోతున్నారు, అతని యొక్క రాక ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహమా, లేదంటే భగవంతుడు చేసేటటువంటి ప్రణాళిక, లేదంటే ప్లాన్ చేసిందంతా కూడా అయితే కాదు. అనుకోకుండా వచ్చినట్లుగా మీరు కూడా నమ్మరన్నమాట. వారి రాక కారణం ఏదైనా అయి ఉండవచ్చు. కానీ ఆ వ్యక్తి మీ యొక్క కుటుంబానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మంచి సలహా అయితే ఇవ్వవచ్చు. ఆ యొక్క విషయం ఆ యొక్క సలహా విన్న క్షణం మీరైతే మౌనంగా మారిపోతారు. ఎందుకంటే ఇదంతా కూడా మీరు ఎప్పుడూ కూడా అనుకున్నది కానే కాదు. అయితే ఈ విషయంలో మీకు ఒక స్పష్టత కూడా వస్తుంది. ఆ వ్యక్తి చెప్పేటటువంటి మాట, వారి యొక్క సలహా మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసే విధంగా ఉంటుంది. మీ యొక్క దిశను అంతా కూడా మార్చేస్తుంది. అందుకే వారు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. ఇంకా ఆలస్యమైతే మీరైతే తప్పుడు దారిలో ఎక్కడా కూడా ముందుకు వెళ్ళరు అనేటటువంటి ప్రమాదంలో కూడా భగవంతుడు మీరు ఆ యొక్క దారిని పూర్తిగా మార్చేయడానికి కూడా ఒక కొత్త వ్యక్తి రూపంలో రాబోతున్నారనేసి అయితే మీరైతే నమ్మండి. కాబట్టి భగవంతుడే ఒక కొత్త వ్యక్తి రూపంలో మీ ఇంట్లో వాతావరణాన్ని పూర్తిగా మార్చేయడానికి, మీ యొక్క ఆలోచనలు మార్చడానికి వస్తున్నాడా అన్నట్లుగా మీ యొక్క మనసుకు కూడా అనిపిస్తుంది. మీ యొక్క మనసులో ఉండేటటువంటి భయమంతా కూడా తగ్గిపోతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభమైతే అవుతుంది అనేసి మీరైతే విశ్వసించండి. డబ్బు మీకు ఎందుకు ఆగిపోయింది అనేది కూడా ఇప్పుడైతే మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. అలాగే ఒక విషయంలో మీరు ఎప్పుడూ కూడాను అనుకుంటూ ఉంటారు, అంటే డబ్బు సంపాదిస్తే ఆ శక్తి నాకు చాలా ఉంది, కష్టపడేటటువంటి శక్తి ఉంది, అలవాటు ఉంది, కానీ ఎందుకు డబ్బు నా దగ్గర నిలవటం లేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు మీరు. అయితే మీకు వచ్చినటువంటి ఆ డబ్బు వచ్చినట్లుగా వెళ్ళిపోతూ ఉండటం, లేదంటే రావాల్సిన డబ్బు మధ్యలోనే ఆగిపోవటం, ఇటువంటివన్నీ కూడా తరచూ జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగేది కాదు. గతంలో మీరు ఎవరినో నమ్మేసి నష్టపోయి ఉంటారు, లేదంటే ఎవరికో సహాయం చేసి తిరిగి పొందలేక బాధపడుతూ ఉండవచ్చు. మీకు రావాల్సిన డబ్బును మీరు విడిచిపెట్టుకొని ఉండవచ్చు. ఇదంతా కూడా మీ మంచితనమే, కానీ మీకు ఇదంతా కూడా ఒక బరువుగా మారిపోయింది. అయితే ఆ యొక్క బరువు అనేది ఈ రోజున పూర్తిగా నెమ్మదిగా తగ్గేటటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా మీ యొక్క జీవితంలో కదలిక అనేది స్టార్ట్ అవుతుంది. పాత బకాయిలు మీరంతా కూడా గుర్తుకొస్తాయి. ఎప్పుడో మర్చిపోయినటువంటి డబ్బు విషయాలు ఈ రోజున మీకు తిరిగి చర్చకు వస్తాయి. లేదంటే ఎవరో మీకు ఊహించినటువంటి సమయంలో ఈ రోజున మీకు ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేయాలని మీ ముందుకు రావచ్చు. అయితే ఇదంతా కూడా ఒకసారిగా మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి కానే కాదండి. మీలో ఉన్నటువంటి భయాలను తొలగించి మీకు సహాయం చేయడానికే సాక్షాత్తు భగవంతుడు నారాయణుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఆదుకోవడానికే వస్తున్నారు. అటువంటి మాట అయితే మీరైతే గట్టిగా నమ్మండి. అలాగే ఇప్పటి వరకు మీరైతే డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోయినటువంటి రాత్రులు గడుపుతూ ఉంటే, ఇక ఇప్పటి నుండి
ఆ రాత్రులన్నింటినీ కూడా మర్చిపోయి మీ యొక్క మనసుకు ప్రశాంతత అనేది ఇవ్వడమే కాకుండా ఊహించినటువంటి అదృష్టాన్ని కూడా మీకైతే చెప్పేసి బలంగా నమ్మండి. ఇక మీ యొక్క డబ్బునంతా కూడా అంటే మొండి బకాయిలు కాదండి. డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటటువంటి దిశ అనేది ఇదంతా కూడా ఒక విషయంగా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క దిశలో వచ్చినటువంటి డబ్బు భయంతో అయితే దాచిపెట్టుకోకండి. అహంకారంతో ఖర్చు పెట్టకండి. సమతుల్యంగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఈ యొక్క అదృష్టాన్ని మీరు జాగ్రత్తగా నిలబెట్టుకోవడం మీకైతే విలువ ఎక్కువగా అంటే విలువ అనేది మంచిగా పెరగడం లేదనేసి బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎందుకు వస్తుందనేది కూడా ఒకసారిగా గమనించుకోండి. మీ యొక్క కెరియర్ జీవితం ఎప్పుడూ కూడా మీకు పెద్దగా ఆనందం అనేది సాధించేది ఏది కూడా లేదు. మీకంటే ముందుగా వెళ్ళారు. మీకంటే తక్కువగా అర్హత అనేది ఉన్నటువంటి వారు కూడా మీకంటే మంచి గుర్తింపును పొందారు, సాధించుకోగలిగారు. అదంతా కూడా మీకు చాలా రకాలుగా సవాళ్ళతో కూడుకున్నటువంటి ఒక వ్యవహారమే కానీ ఖచ్చితంగా మీలో ఉండేటటువంటి లోపమైతే కానే కాదు. నిశ్శబ్దంగా మీ యొక్క పనిని చేసుకునేటటువంటి గొప్ప వ్యక్తులు ప్రమోషన్స్ మీద కాకుండా ఎప్పుడూ కూడా మీ యొక్క కష్టం మీదే, కష్టంతో అలాగే నమ్మకంతో ఎప్పుడూ కూడా మీ యొక్క పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇప్పటివరకు మీరు చెప్పినటువంటి మాటలు ఎవరూ కూడా వినిపించుకోకపోయినా ఈరోజు అవే మాటలు అందరి దృష్టిలో పడ్డాయి. ఉద్యోగం లేనటువంటి వారికి ఈ రోజున గొప్ప సంకేతాలు కనిపిస్తాయి. ఉద్యోగం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, లేదంటే మీ యొక్క దిశను పూర్తిగా మార్చేటటువంటి అవకాశం ఈ రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం అనేది స్వామివారిని అయితే మీ మనసులో స్మరించుకోండి. మీ కోరికలైతే తప్పకుండా చెప్పుకోండి. స్వామివారిని దర్శించుకోండి. గతంలో మీరు ఏదైనా కానీ కోల్పోయారో అదంతా కూడా ఈ రోజున తిరిగి అనేది పొందగలుగుతారు. ఇక ఇంట్లో కూడా స్వామివారి ముందు చక్కగా దీపారాధన అనేది చేసుకోండి. స్వామివారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం, చాలా ప్రీతి. నైవేద్యంగా సమర్పించండి. లేదంటే బెల్లం ముక్కను సమర్పించిన మీకంతా కూడా శుభమే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.